ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతాచార్యుడు తెలియజేశాడు. మరి కలియుగంలో అవతరించాడా అంటే దుష్ట శిక్షణార్థం వచ్చిన సంహార రూపాలే కాదు, ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించడానికి వచ్చినటువంటి గురుస్వరూపాలు కూడా భగవంతుని యొక్క దివ్య అవతారాలే. అలాగ బుద్ధిని మరల్చడానికి ఉపదేశం చేసిన కాలడి శంకరులు సాక్షాత్తు కైలాస శంకరులే. కేరళ దేశంలో శివగురువు ఆర్యాంబ తపఫలంగా అవతరించిన శంకరులు వైదిక మార్గాన్ని పునరుద్ధరించి చతురామ్నాయ పీఠాలను స్థాపించి అవిచ్ఛిన్న గురు పరంపరను సుస్థిరపరిచారు. లౌకికార్థాలను అందించేటువంటి కనకధరాస్తవం నుండి వేదాంత సారాన్ని తెలియజేసే ప్రస్థానత్రయం వరకు ఆదిశంకరుల వాంగ్మయమే. అంతటి జగద్గురువులైన శంకరాచార్యుల వారిని వారి జన్మతిథి నాడు స్మరించుకోవడం అత్యంత ముఖ్యం. తద్వారా మనము కాస్తైనా ఋషి రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేసినట్లు అవుతుంది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.